సూపర్గా ఉంది. వ్యూ మాత్రం అల్లాడిచ్చింది. మనం ఇప్పుడు దాకా వచ్చింది లెక్క ఒక లెక్క, ఇప్పటి నుంచి అయితే ఒక లెక్క. ₹1 పెట్టండి 10 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ నమ్మబాగండి. వెహికల్లో ఉండే బ్యాటరీ అనేది ఈ స్వాప్ సెంటర్స్ అయితే పెడుతున్నాడంట. ఇట్లా ఏందా బ్రో పోవడం చూడు. అట్లా లేకుండా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నాడు చూడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటోవర్స్. టుడే ఈజ్ డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్ నెంబర్ 7. మనం ఈరోజు బయటకు వచ్చింది చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే రేపైతే మనకి విశ్వావసు నామ సంవత్సరం వచ్చిన తర్వాత చేస్తున్నాం మొదటి, అంటే ఉగాది తర్వాత వచ్చిన మొదటి పండుగనే చెప్పుకోవాలి. అదేనండి శ్రీరామనవమి కదా రేపైతే సీతారాముల కళ్యాణం అయితే ఉంటుంది. ఇది ఒంగోలు టౌన్లో చాలా దగ్గరలో అయితే చేస్తారు. అంటే టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్లో చేస్తారు. మామూలుగా విడిగా అయితే కూడా చాలా దగ్గర చేస్తారు. అండ్ రేపైతే ఇక్కడైతే జరగబోతుంది. మనం ఆ లొకేషన్కి అయితే వచ్చున్నాం, చూసారు కదా. అవునండి, మీకు ఫ్రంట్ నుంచి లొకేషన్ అయితే చూపిస్తాను. మనకి రేపైతే ఇక్కడ కళ్యాణం అయితే ఉంది, సీతారాముల కళ్యాణం. చూసారు కదా, మొత్తం డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. మీకైతే ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తాను అండి. లైటింగ్ అయితే ఇప్పుడైతే సూపర్గా అయితే చేసేస్తున్నారు. రేపు ఉదయం అయితే మనకి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుద్ది. వా డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మామూలుగా చెప్తారు కదా, చలువు పందిళ్ళు వేసి అట్లా అని చేసి మొత్తం చూసారు కదా, మొత్తం ఇక్కడైతే ఓపెన్లో కళ్యాణం అయితే చేస్తారు. దాంతోపాటు భోజనాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అటు సైడ్ పోవడానికి కుదరదు మనకి, అందుకని చెప్పి మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోతాం. చూసారు కదా, మొత్తం అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు రేపైతే కళ్యాణానికి. చాలా బాగా జరగద్ది ఇక్కడ మాత్రం కళ్యాణం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వెదర్ అనేది చాలా డ్రాస్టిక్గా అయితే చేంజ్ అవుతుంది. పగటిపోతే టెంపరేచర్ మాత్రం పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంత హెవీగా ఉంటుందంటే చెమటలు అయితే బయటకు వస్తే బొట్లుగా అయితే కారిపోతున్నాయి, అంత హెవీగా అయితే ఉంది. టెంపరేచర్ చూపించడం 36, 37 చూపిస్తుంది, కానీ హ్యూమిడిటీ పర్సంటేజ్ రియాలిటీకి వచ్చేటప్పటికి చాలా హ్యూమిడిటీ లెవెల్ అయితే చాలా హెవీ అయిపోయి, దాని నుంచి ఏంటంటే చాలా ఫీలింగ్ అనేది, అంటే ఎండ ఫీలింగ్ అనేది 44, 43 అయితే చూపిస్తుంది. చాలా హెవీగా అయితే ఉంటుంది. అండ్ ఈ వెదర్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉందన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సాయంత్రం పూట కొంచెం చల్లగా ఉంటుంది కదా, మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది. మనకి జనవరి, డిసెంబర్లో ఎట్లా ఉంటుందో ఆ కైండ్ అయితే ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ అది కూడా కాకుండా 8, 9, 10 దాకేమో వెదర్ ఏమో కూల్గా ఉంటుంది, అసలుకి ఎండ వస్తుందా రాదా అన్నట్టు. దాని తర్వాత మాత్రం మామూలుగా ఉండటం లేదు, తుక్కు ర్యాక్ కొడుతుంది ఎండ. యాక్చువల్గా ఏంటంటే 2 days నుంచి అయితే శ్రీకాకుళం అటు సైడ్ అయితే వెదర్ చెప్పడం ఏంటంటే అక్కడ కొంచెం రైన్స్ ఎక్కువ పడుతున్నాయి అంట. హైదరాబాద్లో కూడా కొంచెం రైన్స్ అయితే దట్టంగానే పడుతున్నాయి అంట. మనకు కూడా 2 daysలో అయితే ఫుల్ రెయిన్ ఉందని వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు అయితే చెప్పారు. వర్షం పడేది భయ్యా. థ్యాంక్ యూ. అండ్ వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు అయితే చూపించారు కదా, అట్లా అయితే ఉంటుంది ప్రజెంట్. మామూలుగా మనం పెట్స్ని అయితే చాక్కుంటాం కదా, అవి కుక్క, పిల్లి, తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ మధ్య అయితే కొంతమంది పిట్టలను కూడా సాగుతున్నారు. ఈ మధ్య అందులో పిట్టలను కూడా సాగుతున్నారు కదా. వాటిలో ఏంటంటే కొన్ని మాట్లాడేవి కూడా ఉంటాయి అన్నమాట, బర్డ్స్. వాటి కాస్ట్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. 1.5 lakh, 2 lakhs, 70,000, 80,000 అట్లా అయితే ఉంటాయి. అవి అయితే వాటికి ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాయి. లేటెస్ట్గా అయితే మహారాష్ట్రలో అయితే అది వింతనే చెప్పుకోవాలి. మహారాష్ట్రలో అయితే చూసుంటారు. అక్కడ ఏమైందంటే ఒక ఆమె ఒక చిన్న కాకి పిల్ల రెస్క్యూ చేసి దాన్ని అయితే చాకిందంట. దాన్ని 3 years అయితే వచ్చిందంట. అది ఇప్పుడైతే మాట్లాడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు పిలవడం అవన్నీ అయితే అదే మరాఠాలో అయితే మాట్లాడుతుందంట. అంటే అమ్మ అనడం, ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, అట్లా అయితే మాట్లాడుతుందంట. అది చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనం ఇంతకుముందు అయితే చాలా దగ్గర చూసాం. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు క్యాట్లు అవి అయితే కూడా లిటిల్ బిట్ మాట్లాడుతున్నట్టు మనం ఇన్స్టా రీల్స్లో వాటిలో అయితే చూస్తుంటాం. మనకి ఇక్కడ కూడా శ్రీరామనవమికి రేపు ఇక్కడైతే కళ్యాణం ఉంది, ఇక్కడ కూడా ఒక దగ్గర అయితే మాట్లాడుతుందంట. అది చాలా ఫన్నీగా ఉంది. మొన్న రీసెంట్గా ఒక దగ్గర అయితే చూసాం, అది వైట్ కలర్ క్రోన్ అయితే చూపించారు. ఎట్లా ఉంటాయి మనకైతే తెలియదు. మనం బ్లాక్ డే ఎప్పుడు చూసింది ఇక్కడ.
వా 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 సూపర్గా ఉంది. వ్యూ మాత్రం అల్లాడిచ్చింది. ఇది డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడైతే ఆల్రెడీ మండపం వేసేసి ఉన్నారు. లోపల వైపు మొత్తం ప్రసాదం పూజలు అవి చేస్తున్నారు. ప్రజెంట్ రేపటికైతే మొత్తం రెడీ చేసేదే చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లేటెస్ట్గా అయితే చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. కొన్ని ఏదో పికిల్స్ గురించి కూడా నడుస్తుంది. కానీ అంత హై ప్రైస్లో పెట్టడం అవన్నీ కాదు, కానీ అది తిట్టడం అనేది చాలా రాంగ్. అదొకటే దాంట్లో డ్రాబ్యాక్ అయితే నాకు కనబడింది. కానీ తిట్టకుండా ఉంటే చాలా బాగుండేది. అండ్ మనం ఇప్పుడు దాకా వచ్చింది లెక్క ఒక లెక్క, ఇప్పటి నుంచి అయితే ఒక లెక్క. ట్రాఫిక్ మొత్తం చూడండి, మొత్తం ఒక్క వెహికల్ కానీ ఆగిందంటే మొత్తం అయితే ఆగిపోతాయి. రేపు పండగకి అయితే కొన్ని సామాన్లు అయితే కావాలి కదా, వాటిని కొనుక్కోవడానికి అయితే మెయిన్ మనం అయితే ఈ పూట బయటకు వచ్చింది. అవి చాలా షాపులు అయితే ఉంటాయి, కానీ మనమైతే ప్రజెంట్ ఇక్కడ మంగమూరు రోడ్లో అయితే ఉన్నాం. అండ్ ట్రాఫిక్ 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 అండ్ ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా హెవీ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వచ్చాము. మనకి కొన్ని సామాన్లు అయితే కావాలి, అవి అయితే తీసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన పర్చేసింగ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకైతే తీసుకోవాల్సినవి వెయిట్ 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 ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఫ్యాక్ట్ మాట్లాడాలంటే ఆఫ్టర్ మార్కెట్ అని ఏదైనా ఇల్లీగలే, ఏదైనా కాదు. సైలెన్సర్లు మనమైతే పెట్టడానికి మనకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది, కానీ లౌడ్ నాయిస్ వల్ల అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటిని అయితే ఇల్లీగల్ అనమాట. యాజ్ పర్ ఆర్టీఓ రూల్స్ వాటి ప్రకారం అయితే మనకైతే ఇల్లీగల్ అయ్యి వాడకూడదు. పట్టుకున్నారంటే మాత్రం ఫైన్ దట్టంగానే పడుద్ది. మళ్ళీ అవి మనకి ఎగ్జాస్ట్ కూడా బొక్క. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అయితే ఖచ్చితంగా వాడండి. అండ్ దయచేసి ఫ్రాడ్ లింక్స్ మీద వాటి మీద అయితే క్లిక్ చేయబాకండి. అండ్ అది కూడా కాకుండా ఏంటంటే, ₹1 పెట్టండి 10 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ నమ్మబాకండి. ఏంటంటే ఇదంతా ఫ్రాడ్ అనమాట. ఏదంటే ఏ ఒక్క రూపాయి నీకు ఊరకు ఎవడెవడు. మనం బ్యాంకుల్లో పెట్టుకుంటేనే అమౌంట్, బ్యాంకులో మనీ డిపాజిట్ చేస్తేనే దాంట్లో 2% 3% వచ్చేది మనకి. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఒక 5% వస్తుంది. అది క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ, ఇన్స్టెంట్గా ఏమి ఇవ్వరు కదా. దయచేసి అట్లాంటివి నమ్మబాకండి. ఒక బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ పెట్టబాకండి. అండ్ మోరోవర్ ఇంకా మీకు ఫ్రీ అంటే మనీని ఈజీగా ఎర్న్ చేస్తారు దీంట్లో వచ్చేస్తాయి అన్నవి కూడా. ఆన్లైన్ గేమ్స్ మాత్రం ఆడబాకండి. బెట్టింగ్ గేమ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. యాక్టివా అని 2 వర్షన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి వాటిల్లో కూడా. దాంట్లో ఇంకోటి ఏంటంటే, మనం వెహికల్లో ఉండే బ్యాటరీ అనేది ఈ స్వాప్ సెంటర్స్ అయితే పెడుతున్నాడంట హోండా వాళ్ళు. అది మాత్రం మంచి ఐడియా. ఎట్లా అంటే, ఇప్పుడు మనం బండి కొంత దూరం వెళ్ళాము, మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. మామూలుగా ఛార్జింగ్ చేసుకోవాలంటే మనకి మళ్ళీ నియర్లీ ఒక 3 hours to 4 hours మినిమం పట్టుద్ది, లేదంటే ఒక 4 to 5 hours అయితే మ్యాక్సిమం. ఇప్పుడు అట్లా కాకుండా ఈ హోండా ఈ యాక్టివాలో ఏంటంటే స్వాపింగ్ సెంటర్స్ అయితే పెట్టారనమాట. మనకి గ్యాస్ స్టేషన్ సెట్ అయితే ఉంటాయో అట్లాగే మనకి బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ఎక్స్చేంజ్ అనమాట. మన బ్యాటరీలు తీసుకొని పోయి దాంట్లో పెట్టేసి ఒక కార్డ్ అనేది స్వైప్ చేస్తే, ఆ స్వైప్ చేసిన తర్వాత మనకి మన బ్యాటరీ మళ్ళీ ఆడ పెట్టేసి ఒక ఫుల్ అయిన బ్యాటరీ తీసుకొని మళ్ళీ రావచ్చు అంట. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. యాక్చువల్గా ప్రీవియస్గా కొన్ని దగ్గరలో అయితే ఉన్నాయి. హోండా బ్రాండ్లో పెట్టడం అనేది నాకు నచ్చింది. అండ్ దాంతోపాటు ఏంటంటే, దాని బండి కాస్ట్ కూడా కొంచెం తగ్గించి పెడితే కొంచెం కొనే వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. అంటే యాజ్ కంపేర్ టు అదర్ వెహికల్స్ మోర్ దాన్ 2 lakhs 3 lakhs. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు టెస్రాక్ట్ ఉంది, దాని ప్రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 1,50,000 కదా ఇప్పుడు దాన్ని. మళ్ళీ ఆన్ రోడ్కి వచ్చే లోపల 1 lakh ఒక 30,000, 1,80,000, 1,90,000 బేస్ వర్షన్ అవుద్ది.
అట్లా కాకుండా ఇంకొంచెం కానీ దాని అమౌంట్ కానీ తగ్గిస్తే జనాలు కొంత కొనడానికి కానీ ఐ మీన్ దాన్ని వాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే యాక్టివా తీసుకుంటే 1,15,000 1,20,000 దాకా పడుతుంది. ఏది 110cc అయితే అది ఇప్పుడు ఇంతకుముందు లాగా కూడా యాక్టివా అంటే సింగిల్ మోడల్ కాదు కదా, ఈ 2 మోడల్స్ ఉన్నాయి వీటిల్లో. 110cc ఉంది, 125cc అయితే ఉన్నాయి. అట్లా నేను అనేది ఏంటంటే ఇట్లా ఏందా బ్రో పోవడం చూడు, అరే రే 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 అయ్యయ్యో ఎగ్జాక్ట్ వర్డ్ చూడు ఎట్టబోతున్నాడు చూడు, ఒరే 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 ఒరే. ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకి దెబ్బతింటాయి బాయ్. ఎంత నెగ్లిజెన్స్ చూడు డ్రైవ్ చేసేటప్పుడు, రియల్లీ. షేక్ చేస్తున్నాడు, స్నేక్ డ్యాన్స్ చేస్తున్నాడు బండితోటి, ఇట్లా 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 ఇట్లా. అరే రే సేమ్ గ్రైండ్ అట్నే పోతున్నాడు వెళ్ళినంత దూరం. వెనక నంబర్ ప్లేట్ కూడా లేదు చివరికి. ఇటు సైడ్ వచ్చాడు, మనల్ని గుద్దబాబోయాడు. ముందన్న కార్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ కొట్టి లెఫ్ట్ కట్ చేసాడు, మళ్ళీ ముందుకు పోయి ఇటు సైడ్ పోయాడు. అరే బాయ్ కైసే చల్లరా బాయ్. ఇప్పుడు బండి మనం ఎక్కడమే కాదు కదా టౌన్లో పోయేది, మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా పోతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి మనం బండి డ్రైవ్ చేసేది. దట్ ఈస్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా. అట్లా లేకుండా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నాడు చూడు. ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. పసిబిడ్డలను ఎత్తుకొని పోతుంటారు, లేకుంటే మనం మామూలుగా ఇప్పుడు డబల్స్ వెళ్తుంటారు, లేడీస్ని ఎక్కించుకొని వెళ్తుంటారు. ఎట్లా అంటే అట్లా ఇట్లా 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 తిప్పుకుంటూ పోతున్నారు. వాట్ కైండ్ ఇస్ దిస్ బ్రో? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. This is Sudhir signing off. Thanks for watching. Thank you very much.